ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినవాక్యము లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనము. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగమును మనము గమనించినట్లయితే, యేసు ప్రభుల వారు గలిలయ ప్రాంతములో రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉండగా యాయిరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది, దయచేసి మీరు వచ్చి స్వస్థపరచండి అని ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు యాయిరుతో పాటు వెళుతూ ఉండగా ఒకడు వచ్చి యాయిరుతో, అయ్యా, బోధకుణ్ణి నువ్వు ఇంకా శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి యేసు ప్రభువారు యాయిరుతో, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అని ధైర్యం చెప్తున్నట్లుగా మనం ఈ లేఖనాలలో చూస్తూ ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారు నీతో నాతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. నీ సమస్య ఏదైనా సరే ప్రభు పాదాల దగ్గర ఉంచి ఆయనపై భారం వేసి ముందుకు కొనసాగినట్లయితే నీ సమస్య సునాయాసంగా, ఊహించని విధముగా యేసు ప్రభువారు తీరుస్తాడు. ఈ చదవబడినటువంటి ఈ అధ్యాయములో ఇద్దరు వ్యక్తుల జీవితాలలో ప్రభు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో మనం చూడగలం. ఒకరు 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, మరి ఒకరు 12 సంవత్సరాలు కలిగినటువంటి చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి యాయిరు కుమార్తె. వీరిద్దరి జీవితాలలో ప్రభు అద్భుతము చేశాడు. వారు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అద్భుతము వారి జీవితంలో జరిగింది. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ పరిస్థితి మనం చూస్తున్నట్లయితే, ఆమె ఉన్నటువంటి ఆ పరిస్థితి నుండి బయటపడాలి అని అనేక మంది వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టిందంట. తను కలిగినదంతా కూడా వెచ్చించేసి ఆమె తన సమస్య నుండి బయటపడాలి అని ఆశపడింది. కానీ స్వస్థపరచు యెహోవా స్వస్థపరచని ఎడల తన రోగము ఎలా నయం అవుతుంది? అందుకనే తనలో ఎలాంటి మార్పు లేకుండా పోయింది. బహుశా జీవితం అంటే విరక్తి వచ్చి ఉండొచ్చు. చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆమె వెళ్ళిపోయి ఉండవచ్చు. అలాంటి సమయంలో ఎలాంటి డబ్బు ఆశించకుండా, ఏమీ కోరుకోకుండా స్వస్థపరచగల పరమ వైద్యుని గురించి ఆమె విన్నది. ఎప్పుడైతే ఆమె వినిందో ధైర్యం చేసి, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టుకుంటే బాగుపడుదును అని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందంట. 12 సంవత్సరాలుగా నయము కాని రోగము, కళ్ళల్లో ఇంకిపోయినటువంటి కన్నీరు, సంతోషం ఎరుగునటువంటి హృదయము ఒక్కసారిగా స్పందించటం మొదలైంది. కేవలం ఒక్క క్షణములోనే, ఒకే ఒక్క క్షణములోనే ఆమె శరీరములో స్వస్థత చేకూర్చుకుంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ బహుశా నీవు కూడా గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యతో బాధపడుతున్నావేమో. నా సమస్యకు పరిష్కారము లేదు, నా బాధకు విముక్తి ఇక దొరకదేమో అనేటువంటి నిరాశలో నీవున్నావేమో. ఒక్కసారి ఈ ఇద్దరి జీవితాలలో ప్రభువు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి ధైర్యం తెచ్చుకో. మనుషుల వైపుకు చూడకు, నిన్ను వెనక్కి లాగేస్తున్న పరిస్థితుల వైపుకు చూడకు. నీ కోసము కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారిని మాత్రమే చూసి ధైర్యం తెచ్చుకో. ఒక్కసారి ప్రభు పాదాలను విశ్వాసముతో చేరు. ఇప్పుడే నీకు పరిష్కారము లభిస్తుంది. ఈ 2 సందర్భాలలో వారు చూపిస్తున్నటువంటి విశ్వాసము, ధైర్యము, ప్రభువు నందు ఉంచినటువంటి నమ్మకము
స్వస్థతకు దారితీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ విశ్వాసమే నిన్ను నీ సమస్యలనే ఊబి నుండి, సుడిగాలులనే బాధల నుండి నిన్ను విడిపిస్తాయి. ఆనాడు యేసు ప్రభువారు యాయిరుకు చెప్పినట్లుగానే ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు, ధైర్యంగా ఉండుము, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులను చూచి భయపడక ఒక్కసారి ఆ ప్రేమామయుని పాదముల ఎద్దుకు చేరి నీ బాధల నుండి, నీ సమస్యల నుండి నీవు విముక్తి పొందుకో. అట్టి విశ్వాసము, ధైర్యము, ధన్యకరమైనటువంటి జీవితము ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మాకు ఈ వాక్యము ద్వారా అనుగ్రహించినటువంటి గొప్ప ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయములో మేము దేనికి కూడా భయపడక విశ్వాసముతో ముందుకు కొనసాగేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.